UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ రేవంత్ నివాసంలో కలిశారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి కలిసి చెక్ను అందజేశారు పవన్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను పవన్ కళ్యాణ్ కలిశారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి కోటి చెక్ ను అందజేశారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి. ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళం అందించారని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన హైడ్రాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్ కాకపోతే అసలు ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పూర్తిగా కట్టేసిన తర్వాత కూల్చడం వలన సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఇక్కడ ఎలా పరివాహక ప్రాంతాలు పరీక్షించుకోవాలి అనే దానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తే మంచిదే, కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.